యూట్యూబ్ వీడియోస్ చేయడం అంత ఈజీనా? ఇంత జస్ట్ వీడియోస్ పెట్టేసి పెద్ద పోజులు కొడుతున్నారు అని అనుకునే వాళ్ళు వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. మీకే తెలుసు అది ఎంత కష్టమో. సో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ76. ఈ రోజు అయితే మేమైతే అన్నారం షరీఫ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో లగేజ్ మొత్తం ఇంటి దగ్గర నుంచి ప్యాక్ చేసుకెళ్తున్నాం. లగేజ్ అంటే వండుకోనికండి. రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం, నా జుట్టుతో మాత్రం చాలా కష్టము. దాన్ని మంచిగా సెట్ చేయాలంటే నా తల ప్రాణం తోకకొస్తుంది అనమాట. జుట్టు వేసుకోవడం పెద్ద హార్డ్ థింగ్ నాకు. ఒక హెయిర్ స్టైలిష్ని పెడదామంటే మన దగ్గర అంత బడ్జెట్ కూడా లేకపోయే. సో ఇంటి దగ్గర అయితే మార్నింగ్స్ అయితే కొన్ని ఉంటాయి కదండి. సో కొన్ని పూజలు అయితే ఇంటి దగ్గర చేసేసిన తర్వాత మేమైతే బయలుదేరిపోతున్నాము. ఇక్కడ మా తాతనైతే మా అన్నయ్య గట్టిగా మొక్కుకుంటుండో, ఏం మొక్కుంటుండో వాడికి తెలవాలి. మా చిక్కి బాబు మాత్రం ఎప్పుడో కోడిని వద్దామా తిన్నామా అని రెడీగా ఉన్నాడు అనమాట. అటు ఇటు పోతున్న ఆ కోడి దగ్గరికే పోతుండు. సో మేమైతే పుంజ తీసుకెళ్తున్నాం. చిన్నోడిని పుడితే అక్కడైతే కొడసామని మొక్కున్నాం, అందుకే వెళ్తున్నాం అనమాట. చిన్నోడైతే పెద్దగా అయిపోయిండు. ఇప్పుడు వెళ్ళాలి కదా, మొక్కులు అయితే తీర్చుకోవాలి కదా. మా చిక్కి బాబు ఆగేటట్టు లేడండో. వెళ్ళగానే దాన్ని అయితే ఫస్ట్ కోసి వీడికి పెట్టాలన్నమాట. ఇంత చూస్తున్నా మమ్మీ కుకుం కుకుం కటా కటా అంటాడు. వాడికి అంత ఇష్టం అన్నమాట. తినేది ఒక్క పీసే కానీ ఇంత బిల్డప్ చేస్తాడు నా కొడుకు. మా మమ్మీ వాళ్ళైతే ముందు వెళ్ళిపోతున్నారు. అన్నయ్య మమ్మీ చిక్కి ఒక బండి మీద, నేను బావ నీకి ఒక బండి మీద, సెమన్లు మా డాడీ ఇంకో బండి మీద అన్నమాట. సో ఇప్పుడైతే మంచిగా వెళ్తున్నాము. అక్కడ వెళ్ళగానే ఈ షెడ్ చూడగానే అన్నారమని ఎంతమంది గుర్తుపడతారో కామెంట్లో చెప్పేయండి. సో అదే షెడ్ మామూలుగా అందరు అక్కడనే వండుకుంటారు. యాక్చువల్గా ఫ్రైడేస్ వెళ్తే చాలా రష్ ఉంటుంది. మేమైతే సండే వెళ్ళినాం అనమాట. బికాజ్ అన్నయ్యకైతే వీక్ ఆఫ్ ఉంటుంది, అన్నయ్య కూడా ఇంటికి వస్తారు అనేసి ఇక్కడికి వెళ్ళైతే కాలు కడుక్కుంటున్నాం. ఇప్పుడు ప్రాసెస్ మీరే చూసేయండి. ఇంత ఈజీనా యూట్యూబ్ వీడియోస్ పెట్టడం అని నేను చెప్పాను కదా. యాక్చువల్గా ఈ వీడియో మేము వెళ్ళి నియర్లీ 1 month వరకు అయితే అవుతుందన్నమాట. ఎన్నిసార్లు పోస్ట్ చేసినా కూడా ఎక్కడనో అక్కడ మిస్టేక్ చూపిస్తుంది. నాకు ఎక్కడ పోతుందో అర్థమైతే లేదు. మొత్తం 3-4 times అన్నమాట. సో పోస్ట్ చేయగానే యువర్ వీడియో ఇస్ రిమూవ్డ్ చైల్డ్ అది ఇదని అంటుందన్నమాట. మళ్ళీ రివైండ్ చేసి చూస్తే యాక్చువల్గా మా అన్నయ్య అయితే మా చిన్నోనికి అయితే డ్రెస్ వేసింది, వీడియో అయితే తీశాను. నాకు అక్కడ ఎక్కడ తప్పు అనిపించలేదు. కాకపోతే అక్కడ మా చిన్నోనికి ఏమైనా ఇబ్బంది అవుతుందని వీడియో వాళ్ళు ఫీల్ అయినారో నాకైతే అర్థం కాలే అన్నమాట. అండ్ ఫస్ట్ ఒక వీడియోలో అయితే మా చిక్కుబాబు అయితే చెడ్డి లేకుండా ఉరికిండు. అది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఉరికిపోయిండు. అది కూడా నాకే కనపడలేదు. 10 సార్లు తిప్పి చూస్తే కనిపించింది అనమాట. సో అలాంటి దానికి కూడా వీడియో తీసేస్తారు. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే అసలు వీడియోస్ తీయడం పాసిబుల్ కాని పని అన్నమాట. అయినా నేను ఇద్దరిని పెట్టుకొని వీడియోస్ తీస్తున్నా అంటే నా ఓపికకి దండం పెట్టాల్సిందే. యాక్చువల్గా ఎంత మంచిగా వీడియోస్ తీసి ఎంత నీట్గా పోద్దాం అనుకున్నా పిల్లలు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు అండ్ వాళ్ళ చెడ్డి లేకుండా అయితే తిరుగుతూ ఉంటారు. మా చిక్కి బాబు మెయిన్గా అన్నమాట. ఎన్నిసార్లు వేసేసినా వాడు తీస్తూ ఉంటాడు, ఇట్లా దొరికిపోతూ ఉంటాడు. ఈ వీడియోలో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్కి కంపల్సరీ యూట్యూబ్ డిలీట్ చేస్తాడు. నేను మళ్ళీ వాటిని రెక్టిఫై చేసుకొని కొంచెం ట్రిమ్ చేసేసిన వీడియో వాయిస్ ఓవర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. మొత్తానికి మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ పోస్ట్ చేస్తే అది మళ్ళీ ఏదో ఒకటి తప్పు చెప్తే ఇక చికాకు వచ్చేస్తుంది. సప్పుడేక ఆపేసి కూర్చుందాంరా నాయన, ఈ యూట్యూబ్ కాని పని అనిపిస్తుంది. బట్ సరేది మనకి ఏది కాకుండా కొంచెం మెమొరీస్గా ఉంటాయి కదా, చూసుకోనికి తర్వాత వరకు పనికొస్తాయి అన్నట్టు తీస్తా అన్నమాట. అండ్ యూట్యూబ్ చేయడం అంత ఈజీ అన్న వాళ్ళకైతే ఒక్కసారి ఒక్క వీడియో చూసి మీరు మొత్తం కంప్లీట్గా తీసి దాన్ని ట్రిమ్ చేసి మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చి దాని తర్వాత అది పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. మీకు తెలుస్తుంది ఎంత ఈజీనా హార్డా అనేసి. ఒక్క వీడియో తీయడానికి ఎన్ని దండాలు పడాలో అది వీడియోస్ తీసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది చిన్న ఛానల్ అయినా కానీ పెద్ద ఛానల్ అయినా కానీ ఒక్క వీడియో తీయాలంటే అందరి ముందు ఫోన్ తీయాలా, వీడియో తీయాలా, ఏమనుకుంటారో. సరే ఏమనుకున్నా మంచిదే తీద్దామంటే మళ్ళీ ఆ వీడియో క్లారిటీ ఉందా లేదా, కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా, మంచిగా పెడుతున్నామా లేదా, ఇలాంటివి ఎన్ని చూసేసుకోవాలో. పైగా మనం పెట్టే స్టాండ్ని పిల్లలు కానీ వచ్చి కొడితే ఇక ఉంటుంది ఫోన్ ఖతం, వీడియో మొత్తం కొలాప్స్. ఇక పిల్లలు ఏడుస్తారు, వాళ్ళు ఫోన్ అడుగుతారు, వాళ్ళని ఫోన్ వద్దని నాన్న ఒప్పించి వాళ్ళని కూర్చోబెట్టి అక్కడ పెట్టేసి మళ్ళీ వీడియో తీస్తే అది ఆన్ కాదు. నేను చేసిన ప్రాసెస్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ వేరే ఒక టాపిక్ ఎంచుకొని మళ్ళీ వీడియో ఆన్ అయిందా లేదా అని చూసుకొని మళ్ళీ దానికి ఆన్ చేసేసి వెళ్ళి ప్రాసెస్ మొత్తం చేసుకొని దాన్ని మళ్ళీ వీడియో ఎడిట్ చేద్దామంటే దాంట్లో సౌండ్ ఎంత ఉంటుందో తెలుసా అండి? లౌడ్ స్పీకర్లు అనమాట. నేను నా కొడుకుల ఇద్దరం సో మస్తు అర్రుకుంటాం. అది మొత్తం తీసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దామంటే
ఎండింగ్ ఉండకూడదు, మధ్యలో ఏదైనా డిస్టర్బ్ ఉంటే అది తీసేయాలి, కొంచెం షేక్ అయితే అది తీసేయాలి, కింద పైన వీడియోస్ పోతే అవి తీసేయాలి, హెడ్ కనిపించాలి, లెగ్స్ కనిపించద్దు, ఇదంతా ఉంటుందన్నమాట. నార్మల్గా ఒక్క వీడియో తీయాలంటే నార్మల్గా షార్ట్స్ పోస్ట్ చేస్తాం కదా, 1 minute వీడియో పోస్ట్ చేయాలంటే నియర్లీ 5 minutes వీడియో వస్తుంది అన్నమాట. షార్ట్ వీడియోస్ని వాటిని ట్రిమ్ చేసి 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 ఎక్కడ ప్లస్ పాయింట్ ఉందో చూసి దాన్ని ట్రిమ్ చేసేసి ఇటు అటు కట్ చేసేసి అదే ఉంచేసుకొని మళ్ళీ వాటన్నిటిలో వాయిస్ మొత్తం డిలీట్ చేసి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని పోస్ట్ చేయాలన్నమాట. అది కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనే డౌట్తో పోస్ట్ చేస్తే ఆ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తాయో తెలుసా అండి? 10, 20, 40, 45 అంతకు మించి పోవన్నమాట. అట్లుంటుంది. నార్మల్గా వీడియోస్ చేస్తే ఏదో ఒక వస్తువుని పెట్టేసి ఒక సాంగ్ పెట్టేస్తే వాళ్ళవి మాత్రం 1Kలు 2Kలు 3Kలు ఎందుకు పోతాయి అర్థం కాదు, మన ఎందుకు పోవో అర్థం కాదు. ఆ పిచ్చి టెన్షన్స్ అన్నీ వదిలేసి నాకైతే కొన్ని రోజులు వీడియోస్ ఆపే బుద్ధి అయిందనమాట. లిటరల్గా నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం చాలా రోజే అయ్యింది, ఈ మధ్యలో ఒకటి చేశాను అంతే. బికాస్ ఇంత టార్చర్ కూడా చేయలేకపోతున్నాను. కాకపోతే మళ్ళీ ఓపిక తెచ్చుకొని సరైతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకసారి అయినా వ్యూస్ రాకపోతుందా అన్నట్టు మళ్ళా నాది నేనే ఎంకరేజ్ చేసుకుంటా వీడియోస్ చేస్తాను అన్నమాట. అది కూడా మంచి వాయిస్ ఓవర్ వీడియోస్ ఇద్దాము అండ్ మంచి కంటెంట్ ఇద్దాము, పిల్లల గురించి మన గురించి హెల్త్ గురించి ఏదైనా చెప్దామా అంటే అలాంటి వీడియోస్ చూడడు. డ్యాన్స్ వీడియోస్, ఫన్నీ వీడియోస్, వీటిలో ఏముంటాయో నాకు తెలియదు. డ్యాన్స్ వీడియోస్ ఓకే ఎంటర్టైన్మెంట్, ఇవంతా చేసినా కూడా లాస్ట్కు లైక్స్ రాకపోతే అండ్ వ్యూస్ రాకపోతే ఆ బాధ అవుతుందండి. వీడియోస్ పోస్ట్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు ఆ బాధ. అండ్ నాకున్న సబ్స్క్రైబర్స్తో నా వ్యూస్కి పోల్చుకుంటే నేను బెటరే అంట. బికాస్ 3-4 millions ఉన్న వాళ్ళ వ్యూసే 1 millionలో ఉంటే మనం 4000 సబ్స్క్రైబర్స్ని పెట్టుకొని 40 వ్యూస్ వచ్చినా మంచిదే అనుకొని నడిపించాలన్నమాట. సో ఇక్కడికైతే మొత్తానికి మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాము. అండ్ ఫస్ట్ అయితే అట్లా మొక్కి రావాలి అండ్ ఆ తర్వాత అయితే మనం వండింది అయితే లోపల తీసుకెళ్ళాలన్నమాట. నేను, మమ్మీ, అన్నయ్య, 2 పిల్లలు మేమైతే వెళ్ళాం. డాడీ అయితే సేమాన్కి అయితే కాపలా పెట్టి పోయినాం అనమాట. మేము ఫస్ట్ వెళ్ళిన షెడ్యూల్లో అయితే అక్కడ మా మమ్మీకి అస్సలు నచ్చలేదు అనమాట. సండే వెళ్ళినాం కదా, ఎవ్వరు లేరు అండ్ అంత క్లీన్గా కూడా లేదన్నమాట. సో ఇక అక్కడ వద్దు వేరే దగ్గరికి వెళ్దామని ఇట్లా రూమ్స్ కూడా దొరుకుతాయండి, చాలా ఉంటాయి అన్నమాట. లోపలికి వెళ్తే చాలా వరకు తెలుసు అన్నారం షరీఫ్. సో ఇక్కడికైతే రూమ్స్ ఉన్నాయి కదా, మేమైతే అక్కడికి వెళ్ళిపోయినాము. ఇక్కడ మా చిన్నోడైతే మంచిగా కింద పాలు కక్కేస్తుంటే మా అన్నయ్య అయితే క్లీన్ చేసేస్తున్నాడు. మా అన్నయ్య ఇద్దరిని చూసుకుంటాడు. మా బావ అండ్ మా డాడీ ఇద్దరు అయితే చికెన్ అండ్ కొత్తిమీర అవి తేనీకి వెళ్ళారన్నమాట. సో వాళ్ళు వచ్చేస్తే మా చిక్కుబాబు ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్. వాడైతే ఉరుకుతా ఉంటాడు ఎప్పుడు. మా అన్నయ్య ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు. అదంతే అనుకోండి, ఊకే ఏదో ఒక పని మీదనే ఉంటాడనమాట. సో మా హస్బెండ్ అయితే 2 పిల్లల్ని ఆడిస్తున్నాడు. మా చిక్కి బాబు ఆగట్లేడని ఫోన్ పెడితే మా నిక్కి బాబు కూడా అస్సలు ఆగట్లేడు. తమ్ముడు నువ్వు చూడొద్దని చెప్తుండు చిక్కి, కానీ వాడు మానేస్తే బాగుండు. మెల్లమెల్లగా అనిపించేద్దాం, ఏముంది మీరే చెప్పండి. ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చేసింది, కొనుక్కోకుండా ఉంటామా? సో తీసేసుకున్నాం అన్నమాట. మా అందరికీ చాకోబార్ కావాలని మేము తెప్పించుకుంటే చిక్కి బాబు కప్ ఐస్ క్రీమ్ పట్టుకొచ్చి నా చాకోబార్ గుంజుకొని వాడి కప్పు నాకు ఇచ్చేసాడు. తప్పక ఇక తినాల్సి వచ్చింది. తర్వాత దాంట్లోకి వెళ్ళనే తిన్నా అనుకోండి. మా బావ అయితే వీడియోస్కి మస్తు పోజెస్ ఇస్తుండో, ఐస్ క్రీమ్ ఇయ్యమా అంటే మాత్రం ఇయ్యలేదు. సో ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మమ్మీకి నేను కూడా హెల్ప్ చేశాను అనమాట. సో దట్స్ వై దబ్బున ఫుడ్ అయిపోయింది. ఇప్పుడైతే లోపల టెంపుల్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా అన్నారం షరీఫ్కి ఇట్లా లేడీస్ వెళ్ళేటప్పుడు మా మమ్మీ కప్పుకుంది కదా, అట్లయితే కప్పుకోవాలన్నమాట శారీ. అండ్ మగవాళ్ళు అయితే కచ్చిప్స్ అయితే నెత్తి మీద కట్టుకోవాలి. నేను కట్టుకున్న శారీ అస్సలు ఆగనే ఆగదు నా హెడ్ మీద. ఎన్నిసార్లు పెట్టినా అది కింద ఊడిపోతూనే ఉంది. సో అంతో కొంతసేపు అయితే గుళ్ళో అయితే పట్టుకున్నా. చిన్నోడు ఉండే కదా చేతిలో, వాడే ఆగట్లేడు. ఇంకా చీర ఎక్కడ ఆగుతుందని ఇక తర్వాత అయితే లైట్ తీసుకున్నాను అనమాట. సో మళ్ళీ లోపలికి వెళ్తున్నాం. లిటరల్లీ ఆ టెంపుల్ వెళ్తే ఆ వైబ్, ఆ ప్రశాంతత, ఏ టెంపుల్ అయినా అంతే అండి. ఆ టెంపుల్ విజిట్ చేయడం వేరే లెవెల్ అనమాట. ఎంత బాధతో ఎంత కోపంతో వెళ్ళిన దేవుని గుడిలో కాలు పెట్టగానే ఎంత పాజిటివ్గా అయిపోతామో, అసలు వేరే ప్రపంచమే మర్చిపోతామో. అక్కడ సౌండ్స్, ఆ స్మెల్, ఆ వాతావరణం అదంతా చేంజ్ చేసేస్తుంది అనమాట. సో నాకైతే చాలా చాలా ఇష్టము టెంపుల్స్కి వెళ్ళడం, వేరే వేరే ప్లేసెస్కి విజిట్ అవ్వడం. కానీ అది కాని పని, నేను ఎక్కడికి వెళ్ళను. మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు నా హైదరాబాద్లో ఉన్న రూము మా మమ్మీ వాళ్ళ ఇల్లు తప్ప ఎప్పుడో అమావాస్య పుణ్యానికి ఒక్కసారి టెంపుల్స్కి వెళ్తాను. బికాస్ 2 పిల్లల్ని పెట్టుకొని వెళ్ళడం అంత
ఈజీ ఏం కాదు. వాళ్ళని క్యారీ చేయడం కంటే ఇంట్లో కూర్చొని 3 పూటలు తిండి వాళ్ళకి పెట్టి నేను తింటే నయం అనుకుంటా అన్నమాట. మా చిక్కు బాబు రోజు రోజుకి చాలా పెద్దోడైపోతుండు. మేము మొక్కకున్న వాడు వెళ్ళగానే జేజా జేజా అనుకుంటా మస్తు మొక్కుతాడన్నమాట. వాడికి అంత మంచి బుద్ధి ఇచ్చినందుకు దేవుడిని అయితే ప్రతి ఒక్క రోజు మొక్కాలి నేను. ఇక్కడ చూడండి కొబ్బరికాయ కింద పెట్టేసి మరీ మొక్కుతుండు, దాని మీద పడి పడి మొక్కుతుండన్నమాట. అంత పెద్దోడు అయిపోయింది నా కొడుకు. ఎంత క్యూట్ అనిపిస్తుంది కదా పిల్లలు ఇట్లా చేస్తే. నేను వీడియో తీసింది వాడు చూసేసినాడు, ఇక నవ్వుతుండు. యాక్చువల్గా వాడు అట్లా చేసినప్పుడు వాడిని వీడియోస్ తీయొద్దు, వాడు చేయడు, ఆపేస్తాడు. కాకపోతే నాకు మెమొరీగా ఉంటుందని నేనైతే మ్యాక్సిమం అన్ని క్యాప్చర్ చేసుకోనికే ట్రై చేస్తాను. నా చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి వెళ్ళడం కంపల్సరీ ఇయర్లీ ట్వైస్ అయినా వెళ్తాము మేము. అంతగా కుదరకపోతే ఇయర్లీ వన్స్ అయినా వెళ్తాం అన్నమాట. సో మేమైతే ఫుడ్ కోసం వెయిటింగ్. మా బావ అండ్ మా డాడీ అయితే చుక్క కోసం వెళ్ళినమాట. సో వచ్చుడే లేట్ వచ్చిళ్ళు, అయినా ఫుడ్ అయితే తినేసినాము. ఇక బయట షాపింగ్ కన్నా వెళ్ళాలి కదా అనేసి అయితే వెళ్తున్నాము. మా మమ్మీ అండ్ మా అన్నయ్య చిన్నను వదిలేసి నేను మా డాడీ పెద్దోడు అయితే వెళ్తున్నాము. మా డాడీతో వెళ్తే అదొక నాకు ఆనందం అనమాట. ఈ బావి ఎంతమందికి ఇష్టమో కామెంట్లు చెప్పండి చూసిన వాళ్ళైతే. ఇవైతే అప్పట్లో దీంట్లో మొత్తం పీజియన్సే ఉండే, మస్తు ఉండే అన్నమాట. దీంట్లో ఒకసారి ఒక ఆమె కూడా పడిపోయింది, ఆమె అక్కడనే పట్టుకొని కూర్చుంది, నాకు అది బాగా గుర్తుకుంది. దీంట్లో అయితే ఇప్పుడు ఒక తాడేసేసి ఇల్లు దాన్ని పట్టుకొని అన్ని టాటా వేసేసి అక్కడనే కూర్చుంటున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో, అసలు భలేగా కూర్చున్నాయి అనమాట. అండ్ పీజియన్స్ అయితే చాలా తక్కువ ఉండే. ఈరోజు సండే కాబట్టి లైక్ చాలా షాప్స్ అయితే ఓపెన్ చేయలే, కొన్నే చేసినారు. మంచిగా షాపింగ్ చేద్దామంటే మా డాడీ అయితే టెంపుల్కి వెళ్ళి మరి మొక్కుకొని తర్వాత వచ్చి మళ్ళీ షాపింగ్ చేద్దాం అన్నారు. ఇక్కడ గాజులు బొమ్మలు భలేగా దొరుకుతాయి. తక్కువలో దొరుకుతాయి అనుకుంటాం కానీ ఎక్కువకు అమ్ముతారు. బికాస్ అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కొనాల్సిందే, కొంటారని వాళ్ళకు ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువకే అమ్ముతారన్నమాట. బయట దొరకకంటే అక్కడ ఎక్కువ ఉంటుంది ప్రైస్, కానీ తీసుకోకుండా రాలేము. అదొక మెమొరీ కిందనో దేని కిందనో ఉంటుంది అనేసి తీసేసుకుంటాం అనమాట. ఇక్కడైతే పీజియన్స్ ఎన్ని కూర్చున్నాయో మా పైన, ఎంత ప్రశాంతంగా అనిపించిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. నచ్చితే కనుక